హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి తల్లి అంకిత భావం. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక నిర్మలమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు చుట్టుప్రక్కల అనేక పక్షులు అక్కడి ఒడ్డున గల చెట్లపై నివసిస్తూ ఉండేవి. ఆ పరిసర ప్రాంతాలలోనే ఒక బాతుల కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది. తల్లి బాతు తన బాతు పిల్లలకు ఈత నేర్చుకోవడానికి మరియు ఆహారాన్ని వెతకడంలో సూచనలు ఇవ్వసాగింది. తల్లి బాతు పిల్ల బాతులు సరస్సులో ఈత కొడుతూ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు తిరుగుతూ చాలా ఆనందంగా జీవించసాగాయి. ఒకరోజు బాతు ఆ ప్రాంతంలో నక్క వేటాడడం చూసింది. వెంటనే బాతు తన పిల్లల దగ్గరికి వచ్చి వాటిని హెచ్చరించింది. నా పిల్లల్లారా, ఈ ప్రాంతంలో ఒక నక్క ఉన్నది. మీరు సరస్సు నుండి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ నక్క మీకు హాని కలిగించవచ్చు. ఆ మాటలకు పిల్ల బాతులన్నీ సరే అమ్మా అంటూ ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ క్షణం నుండి తల్లి బాతు ఆ నక్క నుండి తన పిల్లలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండసాగింది. మరుసటి రోజు తల్లి బాతు బయటకు వెళ్ళి చూడగా నక్క తన పిల్లలకు అతి దగ్గరలో దాక్కొని ఉండటం గమనించింది. బాతు తన పిల్లలను హెచ్చరిస్తూ చాలా బిగ్గరగా, పిల్లల్లారా, తొందరగా నీటిలోకి వెళ్ళిపోండి. నక్క మీకు దగ్గరలో దాక్కొని ఉంది. అరుస్తూ నక్క ఉన్న వైపుకు పరుగు వేసింది. నక్క తన వైపుకే వస్తున్న బాతును చూసి తనకు మంచి ఆహారం దొరకబోతున్నదన్న సంతోషంతో సంబరపడిపోయింది. బాతు తనకు దగ్గరకు వచ్చే సమయం కోసం వేచి చూడసాగింది. బాతు సగం దూరం వరకు వచ్చింది. తన పిల్లలు నీటిలోకి సురక్షితంగా చేరుకున్నాయో లేదో అని ఒకసారి వెనుదిరిగి చూసింది. బాతు గాయపడినట్టుగా నటించి కుంటుకుంటూ నడవసాగింది. నక్క బాతుపై దాడి చేయడానికి ఇదే సరి అయిన సమయం అని భావించింది. నక్క తన పైకి వచ్చే చివరి క్షణం వరకు వేచి చూసి బాతు ఒక్కసారిగా తన బలాన్ని అంతా కూడదీసుకొని రెక్కలను త్వరగా ఆడిస్తూ నక్క పట్టుకోవడానికి ముందే ఎగిరిపోయింది. ప్రస్తుతం బాతు మరియు దాని పిల్లలు సరస్సులో ఈత కొడుతూ సురక్షితంగా హాయిగా ఉన్నాయి. నక్క మాత్రం ఆహారం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. నీతి: తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.